ముక్కు, లవ్ ఈజ్ పెయిన్, పెయిన్ ఈజ్ లవ్. నీకు తెలుసు కదా. నాలాగే ఒక ప్రేమ పిపాసి ఈ 2D విలేజ్ లో ఉన్నాడు. వాడెవడో కాదు, మన పులిగాడు. ఈ వ్యాలంటైన్స్ డే నాడు వాడి ప్రేమను దక్కించుకోవడానికి వాడు ఎంత పని చేశాడో ఈ వీడియోలో చూస్తారు. విత్ ఫుల్ ఫన్. ఏటన్నట్టు బోల్ట్ గన్ వేసుకోవచ్చు. ఈ ప్రెసిడెంట్ గారు ఒకడు పనిలో ఉన్నప్పుడు పంచాయతీలు ఎడతాడు. వస్తా నాగండ్రా. ఏమే నువ్వు తలుపు వేసుకో, నేను వెళ్ళొచ్చేస్తాను. ఏంట్రా టయానికి పంచాయతీకి రాలేదు? అంటే అండి అది మా ఆవిడ గోల్డ్ రంగు వేస్తున్నానండి. నువ్వేడవేంట్రా? అంటే రేపు వ్యాలంటైన్స్ డే కదండి, రొమాంటిక్ గా మా ఆవిడ నీల్స్ పెయింటింగ్ వేస్తున్నాను. ఈడో పెద్ద మిర్చిలో ప్రభాసు. ఈ ఊరోళ్ళేంట్రా ఎవరో రాలేదు? వాళ్ళ పిల్లలతో ఏ పాటలు వేసుకుంటున్నారో ఏమోనండి తెలీదు. ఎల్లు పిలుసుకురా పంచాయతీకి. అలాగేనండి. ఏంట్రా ఎవరు రాలేదు? ఎందుకు వస్తారండి? పూల వెంకట్రావు గారు వాళ్ళ ఆవిడతో నీ కళ్ళతోటి నా కళ్ళు కలిపి అన్నారండి. ఇంక మీ అల్లుడు గారేమో మీ అమ్మాయితో తెల్లని చీర జారుతున్నది సంధ్య వేళ అంటారండి. ఇంక పంతులు గారేమో వాళ్ళ ఆవిడతో గదిలో మదిలో ఎదలో సదలో నీవే కదా గజ్జకమ్మానా అని అంటున్నారండి. ఇలాగ ఎవరెవరి ఇళ్లలో వాళ్ళ పిల్లలతో వాళ్ళ నచ్చిన పాటలు వేసుకుంటున్నారండి. ఇదెక్కడ మాసురా? వ్యాలంటైన్స్ డే మాస అండి. వ్యాలంటైన్స్ డే 3 పిల్లలు అందరికి స్పెషలే, మీకు తప్ప. ఏం లేదండి. అండి మీకు ఉచిత సలహా ఇమ్మంటారా? దాంతో మీరు వచ్చే 5 ఏళ్ళు కాదు, వచ్చే 50 ఏళ్ళు మీరే ప్రెసిడెంట్. చెప్పు చెప్పు. ఆ చెవులా ఆడండి. బ్రహ్మాండమైన ఐడియా రా. థ్యాంక్ యూ. ఇంకెందుకు లేటు, 5 అంటారా? ఊరు ప్రజలంతా రావాల్సిందిగా కోరుతున్నావా? ఏమిట్రా వెదవల్లారా, రేపు బంగారం లాంటి పూజ పెట్టుకొని ప్రిపరేషన్లు చేస్తూ ఉంటే మంగం చేస్తానేమిటి? రేపటి ప్రిపరేషన్ లో ఫుల్ గా ఎక్సర్సైజ్ చేస్తుంటే డిస్టర్బింగ్ చేస్తున్నారు. దేనికిరా ప్రిపరేషన్? అరే వ్యాలంటైన్స్ డే కదా, నా గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి స్టామినా కావాలి కదా. ఏంటండి బాబు సోది, అసలు మ్యాటర్ ఏంటో చెప్తే తేల్చుకుని వెళ్తాం. అసలే మా ఆవిడకి రేమో సినిమా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను. ప్రతిదానికి అంటారు. సునీత, రేపు ఏడేయో తెలుసా? ఫ్రైడే కాదే, రేపు ఏడే. మేడేనా? ఫిబ్రవరిలో మేడే ఏంటి? రేపు రేపు వ్యాలంటైన్స్ డే సునీత. అమ్మ బాబోయ్, వ్యాలంటైన్స్ డేనా? చిచ్చి ఏంటే మరి అలాంటి అంటే నాకు చిరాకు. మాది అసలే ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. చెప్పండి. ఊరోళ్ళందరికీ శుక్రవారం ముందో శుభవార్త చెప్తాం అనుకుంటున్నా. ఏమిటండి అది? రేపేమన్నా పూజలు పునస్కారాలు గట్ట ప్లాన్ చేస్తారేమిటి? అసలే నేను బిజీ. నువ్వు ఉండవయ్యా పంతులు, చెప్పనే. చెప్పండి. రేపు మన ఊర్లో వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. షాక్ అయించాలి నిజంగానే. రేపు మీకు కాంపిటీషన్లు ఉంటాయి. అయితే కర్ర బిల్ల ఒంగు దూకుళ్ళు కోటుకొమ్మచ్చ పెట్టేస్తారనమాట. కపుల్స్ గా గేమ్స్ ఎందుకు ఎడతారు? ఏ చెస్ క్యారమ్స్ ఎడతారు. కాదురా, లెమన్ అండ్ స్పూన్ ఎడతాను. స్పూన్ నీ నోట్లో, లెమన్ మీ పిల్లల నోట్లో ఎడతాను. ఆడుదురు. లేకపోతే కపుల్స్ గేమ్స్ అయ్యేందుకు పెడతావరా? మరేం పెడతారు సార్? ఏం పెడతానో రేపు చెప్తాను గానీ మీరు వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. అలాగే సార్. మరి నెగ్గినోళ్ళకి ఏంటండి ప్రైజ్? గెలిచిన దంపతులు ఇద్దరికి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి వారం రోజులు ఫ్రీ ట్రిప్. ఫుల్ ఎంజాయ్. అయ్యి బాబు, అనకుండా నికోబారే. సరే వెళ్ళొస్తా. సునీత, ఏంటి చెప్పు. అదేనే అన్నకొండ నికోబార్ ఐలాండ్స్ కి వెళ్దామా? ఎలాగా? ఇప్పుడే ప్రెసిడెంట్ చెప్పాడు కదా, గెలిచిన దంపతులకు ఫ్రీ ఇస్తానని. మన ఇద్దరం ఎలాగో క్యూట్ కప్పులు కదా. చిచ్చి, మనం క్యూట్ కపుల్ ఏంటి? నీ పక్కన నేను బాగానా? చిలక పక్కన ఎలకలా ఉంటావు. అది కాదే, వ్యాలంటైన్స్ డే కదా, కదా. అదే కదా. చి బాబోయ్, నువ్వేదేదో చెప్పేస్తున్నావు పిల్లోడా. నేను వెళ్ళిపోతాను. అసలే మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ.
ఎమీ జాక్సన్ హౌ ఆర్ యు? ఓ ఓకే 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 వ్యాలంటైన్స్ డే గిఫ్టే కదా, ఏం కావాలి? ఓ నేను కావాలా? వస్తాను బేబీ. యారాల్డు సేవలు సీకేసిన చెర్రీ పండ్లు అలాగైపోయా? నో ఏమి మై అల్లుడు లుక్ లైక్ యాంట్ సక్క చెర్రీ ఫ్రూట్. ఓ యు లవ్ మై ఇంగ్లీషా? థ్యాంక్ యూ. మాయా ఎవర్రా మాయా ఫోన్ లో? నీకు అత్త వద్దులేరా. అంటే రేపు వ్యాలంటైన్స్ డేకి ఫుల్ బిజీరా రేపు. ఎమీ జాక్సన్ ఐ విల్ కాల్ యూ లేటర్. లవ్ యూ ఫోన్ పెట్టా. అలాంటి చెప్పవే. అది మాయా రేపు మన ఊర్లో ప్రెసిడెంట్ గారు బెస్ట్ కపుల్స్ వ్యాలంటైన్స్ డే కాంపిటీషన్ పెడుతున్నారా? మంచిదేగా. సునీత నడితే రాంది ఒప్పేమందిరా. అయ్యో అల్లుడు నీ కష్టం పాల్సిన గడికి కూడా రాకూడదురా. మరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పరా? ఒక్క నిమిషం ఆగరా, నన్ను తెంకని. వచ్చిందిరా అల్లుడు ఐడియా. చెప్పమాయా. ఇప్పుడు నీ కష్టాల నుంచి నేను కాపాడాలంటే సునీత మనసు నీ వైపు తిరిగేలా దాన్ని వశీకరణం చెయ్యాలరా. వసీకరా ఆడేవుడు కాంపిటీషన్. వశీకరణం అంటే మనిషి కాదురా ఎవ, అదొక కళ. హిప్నోటైజ్ రా. అయ్యి ఇదేదో బాగుందమ్మయ్యా, పచ్చేద్దాం. నువ్వు నేను ఇలాంటివి చేసావనుకో వశీకరణం కాదు మసీకరణం అయిపోతాం. అంతేట్రా? చచ్చిపోయి మసిబొగ్గు అయిపోతామే. అయితే వద్దులేమయ్యా. మరి ఎలా రా? దానికి ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నాడులే. ఎవరాడు? మసక చీకట్లో మన్మధరావు అని మంచి మాంత్రికుడు. చెట్టేట్రా ఆడింటి పేరా? కాదురా, ఆడుండే ఏరియాలు చీకట బొక్కల్లో సందుల్లో నేరాలు కట్టుకుని ఉంటాడు. మన్మధరావు మూలికలు గులికలని బోర్డెట్టుకుని. అవునా? ఆడు గనక మందెట్టాడంటే సునీతిని వెనకాల కుక్క పిల్లలా తిరగడం ఖాయం. మాయా నాకదే కావాలి. ఎందుకురా లేటు, పద మరి. పదా. అదిగో రాళ్ళు అటు చూడు. ఏం లేదురా, ఊరికే సరదా. చెప్తుంటే సర్లేదా లోపలికి వెళ్దాం. మాయా మూలికలు ఉన్నాయి కానీ మనుషులు లేరట్రా? రాళ్ళు నేను కూడా చూస్తున్నాను, ఈడు ఎక్కడ ఉన్నాడు ఏంటో. మన్మదా భయపడకండి మన్మదా, ఇటు తిరగండ్రా మన్మదుల్లారా. మాయా ఈడేట్రా మూలికలు మ్యాజిక్లు చేస్తున్నాడు. అదే రాళ్ళు. ఒరే పులి మన్మదా, చెప్పండి సార్. ఇది తీసుకోరా పులి మన్మదా. ఇది తీసుకెళ్లి మీ పిల్లకి ఎంతో ఇష్టమైన రోజు మిల్క్లో కలిపివ్వరా. నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసురా పులి మన్మదా. నువ్వు ముందు అది కలిపివ్వు, అప్పుడు జెర్రీ వెనకాల టామ్లా తిరుగుతుంది నీ వెనకాల విత్ లవ్. అయితే కలిపేస్తాను. ఎందుకు నా పిల్లకి రోజు మిల్క్ ఇస్తామని నేను దానికోసం ఇక్కడికి వచ్చానని ఇవన్నీ మీకెలా తెలుసు? నాకు ప్రేమ కోసం మదన పడే మన్మధుళ్ళు ఎక్కడున్నా తెలిసిపోతాదిరా. అవునా? అందుకే కదరా నేను లవ్ గురి అయ్యాను. ఏండే మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చా? అడగచ్చు గాని ముందా మందుకు 3000 కొట్టు. ఎప్పుడు అడుగు. మీకు లవ్ స్టోరీ ఉందని, అది పేలైపోయాక ఇలా బోర్డులట్టు తిరుగుతున్నారని బయట పెద్ద రూమర్స్ ఉన్నాయి, అది నిజమేనా? శేఖర్ మన్మదా ఏంటి? అదేండి ఈ లవ్ స్టోరీ. ఆ రోజు పోలవరం ప్రాజెక్టుల పని కోసం రాజమండ్రిలో లాంచీ ఎక్కాను. అక్కడ డబ్బున్నోళ్ళ డక్కర్లో చూశాను ఓ గులాబీ, నా ప్రేమకు జిలేబీ. జిలేబీ మీద ఏగలాగా మా ప్రేమకు అడ్డంగా నిలిచాడు వాళ్ళ బావ షరాబీ. కానీ వాళ్ళ భావం లెక్క చేయకుండా మా ప్రేమ ప్రయాణం ఎన్నో మధుర అనుభూతులతో సాగింది. ఓ రాత్రి లాంచీలో అందరూ పడుకున్నాక లాంచీ చివరంచుకెళ్ళి నా గులాబీకి చందమామని చూపిస్తున్నా. అప్పుడు మా కళ్ళు కలిసాయి. నేను లపక్కమని ముద్దు పెట్టేశాను. ఫ్రీగా ఇంగ్లీష్ సినిమాకి టికెట్లు దొరికినట్టు ఆ డ్రైవర్ గాడు మమ్మల్ని చూస్తూ లాంచీ తీసుకెళ్లి పాపకోన్లు గుద్దేశాడు. మరి ఆ తర్వాత ఏమైందండి? ఇంకేమైంది, నా గులాబీ గోదావరిలో పడి చచ్చిపోయింది. ఇదిగో తన ఆఖరి గుర్తుగా ఈ రవ్వల నెక్లెస్ ఒకటే మిగిలింది. మరి ఆ తర్వాత ఏమైందండి? దొరికిన చిన్న చెక్క ముక్క మీద తేలుతూ అక్కడున్న కోయిదొరలకు దొరికాను. వాళ్ళ దగ్గరే మూలికలు గూలికలు మంత్రాలు తంత్రాలు నేర్చుకుని ప్రేమికుల్ని కలపడమే ధ్యేయంగా పెట్టుకుని లవ్ గురినయ్యాను.
చాలా ఎమోషనల్ గా ఉందండి మీ కథ. అయితే ఓ 10,000 ఇయ్యి. 10,000 దేనికండి? మీకు తేరగా చెప్పేస్తారు మరి కథలు. ముందు 10,000 ఇచ్చి బయలుదేరు. మన్మధుల్లారా, ఆ మందు మీ గులాబీ మొత్తం తాగాలరా మన్మదా. సరేనండి, మేము చూసుకుంటాం. ఒరే మాయ, అయితే ఈ మందు కలిపితే సునీతికి నాతో లవ్ లో పడిపోయినట్టనా? ఒక్క లవ్వేటే, లవ్వు కాపలా ఇసుకు ప్రేమ అన్నిట్లో పడిపోయినట్టే. అయ్యో బాబాయ్ మాయా, గీలు గీలు తర్వాత ముందు ప్రిపేర్ అయిపో. చూసారుగా పులిగాడు ఎంతకి తెగించాడో. ఈ మ్యాజిక్ మందు సునీతకి ఎలా ఇచ్చాడో, ఇచ్చి ఎలాంటి తిప్పలు పడ్డాడో చూసేద్దాం రండి. సునీత, సునీత, ఏంటి పులి? హ్యాపీ వ్యాలంటైన్స్ డే సునీత. చిచ్చి, ఎన్నిసార్లు చెప్పాను అలాంటి మా దగ్గర మాట్లాడొద్దని. అసలే మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. సారీ సారీ, మీ నానేడి? మా నాన్న పట్నం వెళ్ళాడు. దేనికి? ఏమో ఎక్కడికి నాన్న అంటే పిన్ని దగ్గరకని చెప్పి వెళ్ళిపోయాడు. ఏమంటే మంచి బిజీగా ఉన్నట్టున్నాడు మాయ. ఏంటి? ఏం లేదు, నీకు ఇష్టం కదా అందుకని రాజమండ్రి నుంచి రోజు మిల్క్ తెచ్చాను, తాగు. హై, రోజ్ మిల్కే. ఇదేంటిది కళ్ళు మూసుకుని ఏం చేస్తుంది? సునీత, సునీత. ఊర్లోని కపుల్స్ అంతా పంచాయతీ చెట్టు దగ్గర రావాల్సిందిగా కోరుతున్నామో. అడేమో పిలిచేస్తున్నాడు, ఇదేమో పూల కొంచెం